ప్రయాణించారు, పబ్బులకు వెళ్ళారు. ఇదంతా ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మాట చెప్పండి అని అడుగుతారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? నేను అడుగుతున్నాను మీ ద్వారా. ఎందుకంటే పాదయాత్ర ఒకసారి పనిచేస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే అంతకు తప్ప ఆల్టర్నేటివ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పాదయాత్ర చేయటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. మీకు ఒక మాట వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కూర్చేటప్పుడల్లా ఆ రాజు వెళ్ళే రవి తేజములగా కుడి ఎడవైపులడ్డాలు కత్తులు మెరవగా అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు ఆహాకారాలు, ఎందుకు జేజేలు అంటే పెళ్లికి పోయినా లేదంటే పరామర్శకు పోయినా, విమానాశ్రయం గేటు దాటినా, విమానం ఎక్కుతున్నా విమానం దిగుతున్నా, ఏంటి రీజన్ చెప్పండి? ఎందుకనేది ఆ ఫోబియా దేనికి? నాయకుడే అంగీకరిద్దాం. ఎందుకు జేజేలంటే ఒక కృత్రిమంగా ఏదో సృష్టించాలి. జగన్ గారికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తగ్గలేదు, రాష్ట్ర ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అనే ఒక సంకేతం రాజకీయంగా పంపించాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే పాదయాత్ర చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హక్కు ఉంది. 5,000 కాదు 10,000 కిలోమీటర్లు చేసి చేయమనండి. ఏది చేసినా ఆ పాదయాత్ర మూలాన పొర్లు దండాల మూలాన వచ్చే లాభం లేదు. మీకు ఒక్క చివరి మాట చెప్తాను సార్. రీసెంట్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మద్యం కేసులో ముందస్తు బెయిల్ చేసిన A2 ముద్దాయి A3 ముద్దాయి అంటే వాసుదేవరెడ్డి గారికి సత్యప్రసాద్ గారికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని ఈయన పిటిషన్ చేశాడు. నిజానికంటే సిఐడి కేసులో చెవిరెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈయన మద్యం కేసు యొక్క డబ్బుల కొరియర్ బాయ్, మనం కనుక నెట్లో కనుక ఏదైనా సామాన్ బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ కొరియర్ వస్తారు కదా బాయ్, అలాగనే కసిరెడ్డి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా ఈయన కొరియర్గా తీసుకొని ఎవరింటికి ఎంత పంపించాలి, ఎవరెవరికి పంపించాలి అన్న కేసే అయింది. ఇప్పుడు దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు నాకు తెలిసి వర్మ గారు సముద్రానికన్నా జరుగుతుంటుందేమో కానీ అసలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన ఈ అవినీతికి లోతెంత? ఇదంతా కూడా సిట్టు విచారణదారులు, ఏసీబీ వాళ్ళు, సిఐడి వాళ్ళు జుట్లు పట్టుకొని పీక్కొని పరిశోధన చేస్తున్నారు. ఈ రోజు కూడా తెలిసిన విషయం ఏంటంటే దాదాపు 60 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో విమాన ప్రయాణ ఖర్చులే 222 కోట్లు అంట. 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి వాటి అన్నిటికీ సమాధానాలు అడుగుతారు. అయినా సరే నేనేం పాదయాత్ర చేయొద్దని నేను చెప్పను, ఆ పాదయాత్రకి ప్రభుత్వం రక్షణ కల్పించకుండా ఉంటుంది అని కూడా నేను చెప్పను. ఏ పాదయాత్ర చేసినా గుండెల్లో విశ్వాసం లేకుండా లేదా పరిపాలన దమ్ము లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి కాకపోతే అనుకోవచ్చు. ఆయన 5 ఏళ్ల పరిపాలన కళ్ళతో చూశారు, ప్రజలు కళ్ళద్దాలు పెట్టుకొని చూశారు. కాబట్టి ఇలాంటి పప్పులు ఏమి ఉడకవు అనేది నా అభిప్రాయం. ఓకే రైట్. బాలకోటి గారు మీది ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి మీ నెట్వర్క్ చూసుకోండి వీళ్ళు మాట్లాడే లోపు. పీసీఆర్ అది ఒకసారి చెక్ చేయండి. సుజాత గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అండి 5,000 కిలోమీటర్లు రికార్డు స్థాయిలో, ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 అధికారమే ధ్యేయం, కూటమి తునాతునకలు చెయ్యాలి, అది ఆయన టార్గెట్. సార్ ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి.